శ్రీకృష్ణ పరమాత్మ తన శిరస్సు పైన అలంకరణప్రాయంగా నెమలి పింఛాన్ని ధరించడంలో అంతరార్థం ఏంటి? ఈ విషయంలో లోకంలో అనేకమైనటువంటి కథలు ఉన్నాయండి. శ్రీమద్భాగవతంలో ఎక్కడా దీనికి స్పష్టమైనటువంటి నిర్వచనం చెప్పలేదు. మనకి భాగవతమే కదా కృష్ణ పరమాత్మ యొక్క జీవితానికి కృష్ణుడి గురించి తెలియాలంటే 3 ప్రధాన గ్రంథాలు మనకి పురాణాల్లో చెప్పబడతాయి. ఒకటి శ్రీమద్భాగవతం, 2 బ్రహ్మవివర్త పురాణం, 3 విష్ణు పురాణం. ఈ 3 పురాణాల్లో ఎక్కడా కూడా నెమలి పింఛము స్వామి ధరించడానికి నేరుగా కారణం చెప్పలా. కానీ పరంపరాగతంగా వ్యాఖ్యాతలు చెప్పేటువంటి పద్ధతుల్లో భక్తులు చేసేటువంటి దాంట్లో బృందావనంలో పరమాత్మని కానీ మధురలో కానీ పరమాత్మను అలంకరించేటప్పుడు నెమలి పింఛం పెట్టడం అనేది ఉంది. అంటే కృష్ణ పరమాత్మకి గుర్తు చెప్పాలంటే మురళి చేతిలో నెత్తిన నెమలి పింఛం అనేది ఉంది. అయితే బ్రహ్మవైవర్త పురాణంలో దీనికి ఒక ఇది చెప్పారు, ప్రమాణం చెప్పారు. గోలోకంలో ఉండేటువంటి రాధాకృష్ణులు భూమి మీద అవతరించారట. ఇది ఒకానొక కల్పంలో. ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో ఉండే కృష్ణ పరమాత్మని చూస్తే యశోదాదేవి చిన్నప్పుడు పిల్లవాడిని తయారు చేసినప్పుడు అలంకరించి ఆ పక్కనే ఉండే బృందావన అరణ్య ప్రాంతంలో ఉండే నెమలి యొక్క ఈకని తీసుకొచ్చి నల్లనయ్య కదా ఆయనకి రంగుకు సరిపోతున్నట్టుగా మ్యాచింగ్గా పెట్టినట్టుగా మనం కథ ఉంటుంది బాల్యంలో. అంటే భాగవతం దశమ స్కంధంలో చూస్తే నెమలి పింఛానికి ఇదే కథ ఉంటుంది. కానీ గోలోకం నుంచి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ అంటే ఇంకొక మన్వంతరంలో ఇంకో కల్పంలో జరిగినటువంటి కృష్ణ కథలో గోలోకం నుంచి రాధాకృష్ణులు భూమి మీదకి వచ్చారట. ఆ గోలోకంలో ఉండే కృష్ణుడికి నెమలి పింఛం ఉంటుంది, చేతిలో మురళి ఉంటుంది. పుట్టినప్పుడే మనకి భాగవతంలో కృష్ణుడు పుట్టినప్పుడు దేవకీదేవి గర్భంలో కృష్ణుడు చెరసాలలో పుట్టినప్పుడు మధురానగరంలో చతుర్భుజుడిగా పుట్టాడన్నారు. కానీ బ్రహ్మవైవర్త పురాణంలో ద్విభుజుడిగా పుట్టారన్నారు. 2 భుజాలతో 2 చేతులతో పుట్టాట ఆయన. ఒక చేత్తో మురళి పట్టుకున్నట్ట, ఇంకో చేతిలో పద్మం పట్టుకున్నాడు, నెత్తిన నెమలి పింఛం ఉంది అని వర్ణన చెప్పారు. దీనికి ఆ తర్వాత కాలంలో వచ్చిన కథ ఏమిటంటే కృష్ణ పరమాత్మ బృందావన అరణ్యంలో తిరిగేవాడు. పశువుల్ని మేపడానికి చిన్నప్పుడు వెళుతూ రోజు బృందావనానికి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు వేణువు ఊదేవాడు. మనకి చిన్న చిన్న వృక్షాలు ఉంటాయి, చిన్న చిన్న చెట్లు, ఆ చెట్ల కొమ్మల మీద కూర్చొని వేణుగానం చేసేవాడు. ఆ వేణుగానం మురళి రవానికి పశుపక్ష్యాదులన్నీ కూడా అక్కడికి చేరేవిట. అట్లా చేరినప్పుడు కృష్ణ పరమాత్మ నాట్యం చేసినప్పుడు ఆడనెమలి మొగనెమలి అన్నీ కలిసి స్వామి ఎదురుగా నాట్యం చేసినాయట. ఇది ఈయన వాయించినటువంటి మురళీ నాదానికి అనుగుణంగా ఆ నెమళ్ళన్నీ కూడా నాట్యం చేసినాయట. ఆ నెమళ్ళు నాట్యం చేసి కృతజ్ఞతాపూర్వకంగా స్వామి మీ పాటకి మేము ఈరోజు నాట్యం చేసాము, పరవశించిపోయాం, మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి, మేము మా యొక్క పింఛాలను మీకు ఇస్తాము అని చెప్పి వాటి యొక్క మొగ నెమళ్ళకే పింఛం ఉంటుంది, ఆడనెమలకి పింఛం ఉండదు. ఆ పింఛాలన్నీ తీసి ఆ నెమలికి ఈకలన్నీ కూడా స్వామి ముందు పెట్టినాయట. పెట్టి ప్రార్థించేయట, ఈరోజు మిమ్మల్ని మేము స్తోత్రం చేసి మీరు గానం చేసినప్పుడు నాట్యం చేశాము, మా కృతజ్ఞతగా మీకు ఇది సమర్పిస్తున్నాము, మీరు దీన్ని మమ్మల్ని గౌరవించి లోకంలో ఎప్పుడైనా మిమ్మల్ని చూస్తే నెమలి గుర్తు రావాలి అన్నట్టుగా మీరు మమ్మల్ని ధరించమని చెప్తే అప్పుడు స్వామి ధరించారని ఒక అర్థం. ఇంకొక కథ లోకంలో ప్రచారం ఎట్లా ఉందంటే ఈ నెమలి స్త్రీ పురుష సంయోగం లేకుండా సంతానాన్ని పొందుతుందిట. అంటే మామూలుగా సంతానం కావాలంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక ఉంటుంది కదా. కానీ నెమలి ఏం చేస్తుందట, ఆడనెమలి ఎదురుగా ఉంటే మొగనెమలి నాట్యం చేస్తుందట. మేఘం బాగా వచ్చినప్పుడు ఆనందంగా దాన్ని అట్రాక్ట్ చేయాలి, దాన్ని బాగా ఆనందింపజేయాలని ఆడనెమలిని ఇది చేస్తుందట. దాని ఎదురుగా పురి విప్పి మేఘం వచ్చినప్పుడు పురి విప్పి నాట్యం చేస్తుందట. అప్పుడు ఆ మొగనెమలి యొక్క కళ్ళల్లో నుంచి ఒక ఆనందమైన బిందువులు వస్తాయట. ఆ బిందువు వస్తే అది ఆ ఆడనెమలి తాగుతుందట, దానికి సంతానం కలుగుతుంది. కనుక స్త్రీ పురుష సంయోగం లేకుండా అస్ఖలితంగా ఉండేటువంటి వ్యక్తిగా పరమాత్మని చెప్తారు. అంటే 16,108 మంది భార్యలున్నా ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అని భాగవతం చెబుతుంది. అంటే ఎవరితో కూడా స్త్రీ సంబంధం లేకుండా ఉంటారట ఆయన. అందుకని అస్ఖలిత బ్రహ్మచారి అని చెబుతున్నట్టుగా పరమాత్మకి నెమలిక ప్రతీకగా చెప్తారు. కానీ ప్రత్యేకమైన దృష్టాంతం ఎక్కడా మనకి కనబడదు.